హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. మీకు బ్యాక్ డోర్ జాబ్స్కి వెళ్ళడం చాలా ఇంట్రెస్ట్ కదా. తన్నేలు చూసారు కదా, ఒక అబ్బాయి ఒక ఫ్రెషర్ అబ్బాయి కాదు, ఒక ఫ్రెషర్ బ్యాక్ డోర్ జాబ్కి 75,000 కన్సల్టెన్సీకి 2 లక్షలు వచ్చేసి కంపెనీకి పే చేసి ఆ కంపెనీలోకి వెళ్ళాడు. తీరా వెళ్ళాక ఏమైందంటే అతనికి 1 మంత్ కూడా శాలరీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా నేను అడిగిన డొమైన్లోనే నాకు జాబ్ ఇప్పిస్తా అని చెప్పి, నేను అడిగిన డొమైన్లో కాదు కదా, నాకు అసలు ఏ వర్క్ లేదు. నాకు వెళ్ళిన రోజే నాకు అర్థమైపోయింది, అక్క అతను ఏం చెప్తున్నాడు అనేసి చెప్పాడు టాప్ మేట్లో కనెక్ట్ అయ్యి. ఓకే, ఈరోజు ఈ వీడియోని నేను చెప్పబోతున్నా మీకు. సో ఈ ఈ కేసు ఇది కేసు నడుస్తుంది, కానీ ఈ కేసు క్లోజ్ అయ్యేసరికి మోర్ దెన్ 1 ఇయర్ అయితే పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ నేనైతే ఈ వీడియోని ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, కొన్ని ప్రూఫ్స్ ని మనం కవర్ చేస్తూ ఈ వీడియోని కొందరు ఫ్రెషర్స్ కనీసం యూజ్ అవుతది కదా అనేసి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. సో నౌ స్టార్ట్ ద వీడియో. సో ఇతనైతే నాకు టాప్ మెట్ లో కనెక్ట్ అయ్యాడు. నేను మీకు ప్రూఫ్స్ అన్ని లాస్ట్ లో చూపిస్తా. ఓకే, ప్రస్తుతానికి స్టోరీ వినండి. బ్యాక్ డోర్ జాబ్స్, ఒక కన్సల్టెన్సీ తెలిసినతనే, ఒక ఫ్రెండ్, ఒక తెలిసినతనే కన్సల్టెన్సీకి తీసుకెళ్ళి, రే ఇక్కడైతే జాబ్ పక్కా వస్తది నీకు అనేసి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి కన్సల్టెన్సీ వాళ్ళకి ఇతను ఏం చెప్పాడంటే, నాకు పర్టికులర్ డొమైన్ మీదనే నాకు జాబ్ కావాలి అని చెప్పాడు. లైక్ డేటా సైన్స్. ఓకే, డేటా సైన్స్ మీదనే నాకు జాబ్ కావాలి అని చెప్పాడు. వెంటనే వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మీరు ఇంత అమౌంట్ పే చేస్తే, కంపెనీకి 2 లక్షలు పే చేస్తే మీకు డేటా సైన్స్ జాబ్ వచ్చేస్తది అని చెప్పారు. కంపెనీ నేమ్ చెప్తా, రాసుకోండి. మళ్ళీ నేను సైట్ చూపిస్తా. ఓకే, రీచ్ ఆల్. ఎప్పుడు నేను కంపెనీ పేరైతే వినలేదు. పాపం నేను తనకి చాలా సార్లు చెప్పాను. 2 టైమ్స్ 3 టైమ్స్ చాలా సార్లు చెప్పాను. బ్యాక్ డోర్‌కి వెళ్ళిపోతా అక్క అంటే, నేను బ్యాక్ డోర్‌కి వెళ్ళకురా, నువ్వు ఫ్రెషర్‌వి, కొంచెం కష్టపడు అని చెప్పాను. తన ప్రాబ్లమ్ ఏంటంటే తను పార్ట్ టైమ్ వర్క్ చేస్తాడు. ఓకే, ఈ 2.5 లక్షలు ఏదైతే ఉందో తను సొంతంగా సంపాదించుకున్న డబ్బులు, తన తల్లిదండ్రి పెట్టిన డబ్బులు కూడా ఉన్నాయి. తన పేరెంట్స్ పెట్టిన డబ్బులు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్తాను. తను ఎంసీఏ చేస్తున్నాడు. ఓకే, డిగ్రీ అయిపోయింది. ఎంసీఏ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాడు. కాస్త 1 ఇయర్ 2 ఇయర్స్ గ్యాప్ ఉంది మిడిల్ లో. డిగ్రీకి ఎంసీఏకి 2 ఇయర్స్ ఏదో గ్యాప్ ఉంది. ఓకే, సో ఈ 2 ఇయర్స్ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి ఏదైనా జాబ్ చేసుకుందాం, ఎంసీఏ మధ్యలో అయిపోతూ ఉంటది, నేను జాబ్ లో జాయిన్ అయిపోతా, ఇట్లా బ్యాక్ డోర్ లో వెళ్ళిపోతా అని చెప్పాడు. నాతో 2-3 సార్లు కనెక్ట్ అయినప్పుడు నేను చెప్పాను, నువ్వు ఇలా వెళ్ళు, నీకు జాబ్ వస్తుంది, కానీ ఇట్లా వెళ్తే నీకు ప్రాబ్లం అవుతుంది, డబ్బులు వేస్ట్, అంత డబ్బులు ఎందుకు, దాని బదులు ఏదైనా ప్లేస్మెంట్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వు, ఎవరైనా గ్యారంటీ ప్లేస్మెంట్ ఇస్తారేమో, ఒకసారి ట్రై చేయి అని చెప్పాను. సో అప్పుడు తను వినలేదు. ఎందుకంటే ఆవేశం. జాబ్ వచ్చేస్తది, మా బ్రదర్ చెప్పాడు నాకు ఈ కన్సల్టెన్సీలోకి వెళ్తే జాబ్ వచ్చేస్తది అనేసి నమ్మాడు. ఓకే, నిజానికి అతనికి తెలీదు ఇట్లా మోసం చేస్తారు అనేసి. ఇన్‌ఫాక్ట్ ఆ కన్సల్టెన్సీ వాళ్ళకి కూడా తెలీదంట, వాళ్ళు మోసం చేస్తారు అనేసి, ఈ కంపెనీ వాళ్ళు. సో ఇతనైతే డేటా సైన్స్ కోసం అని, నాకు డేటా సైన్సే కావాలి, డేటా సైన్స్ అని చెప్పేసి మొత్తానికైతే 2 లక్షలు కంపెనీకి, 75,000 వచ్చేసి ఒక కన్సల్టెన్సీకి పే చేశారు. ఓకే, పే చేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ కథ స్టార్ట్ అయింది. మంచిగా రెడీ అయ్యి ఫస్ట్ డే టక్ అండ్ ఐరన్ షర్ట్, ఐరన్ ప్యాంట్ అన్ని నీట్ గా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాడు. ఓకే, ఆఫీస్కి వెళ్ళాక అక్కడ ఉన్న పీపుల్ కి ఎవ్వరికి, అక్కడ మహా అయితే 15 మంది ఉన్నారు. 15 మందిలో ఒక్కరికి కూడా పిఎఫ్ లేదు. ఓకే, ఇంకా 4 ఫ్రెషర్స్ ఉన్నారు. అదే కంపెనీలోనే ఇంకా 4 ఫ్రెషర్స్ ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు తీసుకొని వాళ్ళని జాయిన్ చేపించుకున్నారు. జాయిన్ చేపించుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ పే త్రూ గానీ, ఆన్‌లైన్ పేమెంట్స్ త్రూ గానీ తీసుకోలేదు. డైరెక్ట్ క్యాష్ తీసుకోవడం వల్ల వాళ్ళక్కడ ఇరుక్కుపోయినారు. ఓకే, పీఎఫ్ లేదు, ఐడెంటిటీ కార్డ్ లేదు, ఏమీ లేదు. కానీ జాయిన్ అయ్యారు. ఓకే, జాయిన్ అయ్యాక జాయిన్ అయిన ఫస్ట్ రోజు నుంచి కూడా తనకి ఎటువంటి వర్క్ ఇవ్వలేదు. ఒక ల్యాప్‌టాప్ ఇచ్చారంట. ఒక ల్యాప్‌టాప్ ఇచ్చారు. నో ఐడెంటిటీ కార్డ్, నథింగ్. "అరేయ్! ఇది స్టార్టప్ కంపెనీ, ఐడెంటిటీ కార్డ్ అవసరం లేదు. పీఎఫ్ అకౌంట్ ఇప్పుడే జనరేట్ అవ్వదు. నీకు ఒక 4, 5 మంత్స్ అయిపోయాక పీఎఫ్ అకౌంట్ జనరేట్ అయితది" అని చెప్పారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే తనది ఫుల్ టైమ్ ఎంప్లాయ్‌మెంట్. అండ్ ఆల్రెడీ జాయిన్ అయిన ఫ్రెషర్స్ ఏం చెప్పారంటే తనకి, "అన్న, ఇక్కడ జాయిన్ అయ్యావు బానే ఉంది. మేము క్యాష్ పే చేసాము 2,00,000. మాకు ఇంతవరకు వర్క్ ఇవ్వలేదు. మేము జాయిన్ అయ్యి దగ్గరగా 4, 5 మంత్స్ అవుతుంది. మాకు ఇంకా ఫస్ట్ మంత్ సాలరీ కూడా వేయలేదు. ఇంతవరకు మాకు సాలరీనే వేయలేదన్నా. మీరు ఎలా జాయిన్ అయ్యారు? ఎవరి త్రూ జాయిన్ అయ్యారు?" అని అడిగారు. అప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే, "లేదు, కంపెనీ చాలా మంచిది. ఇప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్‌లో ఉంది. వేస్తారు అమౌంట్" అని చెప్పాడు. ఫస్ట్ మంత్ సాలరీ పడతది అని చెప్పాడు. అలా సరేలే 1 మంత్ చూద్దాము అని చెప్పేసి 1 మంత్ ఓపిక పట్టుకొని 1 మంత్ ఆఫీస్‌కెళ్ళడం, రావడం, ఆఫీస్‌కెళ్ళడం, రావడం. బట్ దేర్ ఈస్ నో ఎనీ వర్క్. ల్యాప్‌టాప్ అయితే ఇచ్చారు, కానీ ఏ వర్క్ లేదు. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏ వర్క్ లేదు. అందరూ ఖాళీగానే ఉన్నారు. మరి కంపెనీ ఏంటి?
కొందరు వర్క్ చేస్తున్నారు, ఇద్దరు ముగ్గురు వర్క్ చేస్తున్నారు, వాళ్ళు సీనియర్స్ అంట, సీనియర్ లెవెల్స్ అంట. ఓకే, మరి ఈ ఫ్రెషర్స్ కి ఎటువంటి వర్క్ లేదు, కానీ వీళ్ళ దగ్గర డబ్బులు అయితే తీసేసుకున్నారు. దగ్గర దగ్గర 2 లక్షలు, ఒక్కొక్కరి దగ్గర 2, 3, ఇంకొకరి దగ్గర 1.5 ఇలా డబ్బులు తీసుకున్నారు. కానీ ఎవరి దగ్గర వర్క్ లేదు. ఓకే, మళ్ళీ వీళ్ళు ఫ్రెషర్స్ 2024, 2022, 2023 బ్యాచ్, 2023 బ్యాచ్ వాళ్ళకి మీకు బ్యాక్ డోర్ జాబ్స్ తో ఏం పని అసలు? బ్యాక్ డోర్ జాబ్స్ కి వెళ్ళారు, పేరెంట్స్ దగ్గర ఏడిపిచ్చి తీసుకున్న డబ్బులు. వాళ్ళు ఏం పెట్టిస్తారో ఏమో, కానీ మీరు మాత్రం డబ్బులు తీసుకొని తగలబెట్టేస్తారు అంతే. అబ్బాయి చేసిన పని. సో 1 మంత్ తర్వాత శాలరీ అడగడం స్టార్ట్ చేశాడు ఈ అబ్బాయి. 1 మంత్ అయిపోయింది సార్, నాకు శాలరీ ఇవ్వండి. 50K శాలరీ, 50K తన శాలరీ ఆ కంపెనీలో. ఓకే, తనకి ఇచ్చినది నేను అన్ని లాస్ట్ లో మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఓకే, 50K శాలరీ. అయితే ఈ 50K శాలరీ సార్ నాకు పే చేయండి, నాకు ఇవ్వండి అని వాట్సాప్ లో అడుగుతుంటే, హే పారు ఏంటి, ఎందుకు అంత బుల్షెట్ గా అడుగుతున్నావు అనేసి వర్గ్లర్ గా మాట్లాడడం. ఓకే, వల్గర్ గా బిహేవ్ చేయడం, మాట్లాడడం వాట్సాప్ లో. ఓకే, నీ శాలరీనే కదా ఇస్తాము, ఇప్పుడు కంపెనీ సిచ్యువేషన్ బాగాలేదు, ఇదే మాట. ఓకే, చెప్పడం స్టార్ట్ చేశారు. తర్వాత ఏమైందంటే ఇంకా ఎక్కువ అడగడం స్టార్ట్ చేశాక, నీ మీద మేము లీగల్ నోటీస్ పంపిస్తాము, నువ్వు ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వలేదు, నువ్వు ట్రైనింగ్ సరిగ్గా జాయిన్ అవ్వలేదు, మాకు ఇంకా నువ్వు కంపెనీ ఎంప్లాయీగా నువ్వు సెట్ అవ్వవు అనేసి నీ మీద మేము లీగల్ నోటీస్, నువ్వు అబ్యూస్డ్ గా యూజ్ చేస్తున్నావు అనేసి నీ మీద లీగల్ నోటీస్ పంపిస్తాము అని చెప్పారు. ఓకే, అప్పుడు ఈ అబ్బాయికి ఐడియా వచ్చింది, ఎంతైనా కడపోడు కదా, అంత ఈజీగా వదిలేస్తాడా డబ్బులు? వదిలేయలేడు కదా. సో ఏమైందంటే తను ఆన్లైన్ వీళ్ళ ఆల్రెడీ ఉన్న ఫ్రెషర్స్ లాగా తను పేమెంట్ ఎలా చేశాడు? ఆన్లైన్ త్రూ చేశాడు. అది కూడా ఎలా తెలుసా? బ్యాంక్ త్రూ పే చేశాడు. అక్కడ దొరికిపోయారు. ఫస్ట్ థింగ్, కన్సల్టెన్సీ వాళ్ళు అక్కడే దొరికిపోయారు, ఆ కంపెనీ వాళ్ళు కూడా అక్కడే దొరికిపోయారు. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే, వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క మెయిల్ స్క్రీన్ షాట్ అండ్ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్, అక్కడ కంపెనీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫొటోస్ అన్ని తీసుకోవడం స్టార్ట్ చేశాడు. వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాప్ లో తన పేరు పడుతుంది కదా, అది తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇంకా మెయిల్ అంటూ ఏం లేదు. ఆ కంపెనీకి ఉన్న మెయిల్ కూడా ఒక ఫేక్ డొమైన్ మెయిల్. ఓకే, అది తను 1 నెల తర్వాత ఎంక్వైరీ చేసి 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 తెలుసుకున్నాడు. లాస్ట్ లో మళ్ళీ నాతో కనెక్ట్ అయ్యి, అక్క ఇలా జరిగింది, ఇలా అయ్యింది అనేసి చెప్పాడు. ఎప్పుడు? రీసెంట్ గానే. ఇప్పుడు ఏమైందంటే తను ఏం చేశాడంటే డైరెక్ట్ గా పోలీస్ వాళ్ళ త్రూ వెళ్ళాడు. ఓకే, పోలీస్ వాళ్ళ ఫస్ట్ నార్మల్ గా కన్సల్టెన్సీ వాళ్ళని అడిగితే మాకేం సంబంధం లేదు, మాకేం సంబంధం, నిన్ను జాయిన్ చేసాము అయిపోయింది, నీ జాబ్ పోగొట్టుకున్నావు అంతే, శాలరీ కోసం నువ్వు జాబ్ పోగొట్టేసుకున్నావు ఇంతే. తర్వాత కానీ అదే కన్సల్టెన్సీ వాళ్ళే తర్వాత అతను కన్సల్టెన్సీ ఫీజు ఎంతైతే తీసుకున్నారో అది మొత్తం రిటర్న్ చేసేసారు ఎందుకంటే సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేయడం వల్ల. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేయబోతున్నారంటే, వీళ్ళైతే ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. వీళ్ళు రెస్పాండ్ అవ్వకపోగా ఇంకా తిన మీదనే లీగల్ యాక్షన్స్ తీసుకుంటామంటున్నారు. కానీ ఇతని దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది. ఈ ప్రతి ఒక్క ప్రూఫ్ పెడితే మొత్తం ఆ కన్సల్టెన్సీ పోతుంది. సో ఈ కన్సల్టెన్సీ పోకుండా ఉండడానికి ఈ కన్సల్టెన్సీ వాళ్ళే తనకి మొత్తం అమౌంట్ పే చేయబోతున్నారు. ఓకే, ఎప్పుడు పే చేస్తారు ఏంటి అనేసి తెలీదు, బట్ పే చేస్తారు అనేసి ఒక మాట అయితే చెప్పారు. సో నార్మల్ గా 1 నెల 2 నెలలు కాదు ఈ స్టోరీ జరిగింది, దాదాపుగా 6 నెలల నుంచి అతను కష్టపడుతున్నాడు. అతను పాడేసిన డబ్బుల్ని రిటర్న్ తెచ్చుకోవడానికి. ఓకే, పారేసిన డబ్బులు. నేను ఒక మాట చెప్తా మీకు ప్రూఫ్స్ చూపించే ముందు. నువ్వు 2023 పాస్డ్ అవుట్, 2024, 2022 తనను వదిలేయండి, తన గ్యాప్ ఉంది, తను భయపడి వెళ్ళాడు. అండ్ తను మళ్ళీ దాన్ని ఎలా ఎదుర్కొన్నాడో కూడా అది చాలా బాగుంది. ఎవరి సహాయం లేకుండా తను చాలా బాగా ఫైట్ చేశాడు వాళ్ళతో. బట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ 2.5 లక్ష మన డబ్బులు కాదు, మన పేరెంట్స్ సంపాదించిన డబ్బులు. ఎంత కష్టపడితే వస్తాయి ఆ 2.5 లక్ష? 2.5 లక్ష సంపాదించడానికి ఎంత లేదన్నా, ఒకవేళ మీ అమ్మ నాన్న రైతు కుటుంబం అయితే వాళ్ళకి సంవత్సరం పైన పడుతుంది. ఒక 2.5 లక్ష కష్టపడడానికి, ఒక 2.5 లక్ష సంపాదించడానికి, ఒకవేళ అప్పు తెచ్చారనుకో, అప్పుకి ఎంత అవుతుంది తెలుసా? ఎంత లేదన్నా 5 రూపాయలు వడ్డీ. ఓకే, ఎంత లేదన్నా 5 రూపాయలు వడ్డీ, 3 రూపాయల నుంచి 5 రూపాయలు వడ్డీ పడుతుంది ఒకవేళ మీ అమ్మ నాన్న అప్పు తెచ్చి కడితే. అదే 2.5 లక్ష ఒకవేళ ఒక ఉద్యోగస్తుడు సంపాదిస్తుంటే, నీతో పాటు నీ ఫ్యామిలీలో ఇంకా నీ పిల్లలు ఉంటారు, నీ అక్క, నీ చెల్లి, నీ తమ్ముడు, వీళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకేం పెడతారు? నీకే పెట్టేస్తే ఆలోచించవు. ముందు మనం బాగా చదువుకునింటే, ముందు మనం కరెక్ట్ గా ఉండింటే ఈరోజు మనకి ఈ పరిస్థితి రాదు, బ్యాక్ డోర్ జాబ్ అనే పరిస్థితి రాదు. ఎస్, బయట బాగలేదు సిచ్యువేషన్,
జాబ్స్ అనేవి చాలా తగ్గిపోయాయి అని చాలా మంది చెప్తున్నారు. నేను కూడా చెప్తా. యెస్, అప్పటికి ఇప్పటికి కొద్దిగా తగ్గింది. నేను కూడా చెప్తా. కానీ దిస్ ఈస్ నాట్ ద రైట్ వే టు గో ఫర్ ది ఫ్రెషర్స్. ఒక ఫ్రెషర్స్ ఇలా వెళ్ళడం ఎందుకురా? మీకేం అవసరం ఇలా వెళ్ళడానికి? మేమే వెళ్ళము. మీరెందుకు వెళ్ళాలి? ఒక కెరీర్ గ్యాప్ పర్సన్ కూడా 100 సార్లు ఆలోచిస్తాడు అటు సైడ్ వెళ్ళడానికి. అండ్ మీరు కాలేజ్‌లో ఉన్నప్పుడే ఏదైనా ప్రాజెక్ట్ మీ అంతట మీరు రియల్‌గా చెయ్యండి. అది రియల్‌గా చేయండంటే ఏదో ఏదో కాదు. ఒకసారి మీరు యూట్యూబ్‌లో ప్రాజెక్ట్స్ అని సెర్చ్ చేసారా? వాళ్ళెలా చేస్తారో అంతే మేము గూడా చేసేది. అంతే అందరూ గూడా చేసేది. దానికి మించి ఏముండదు. దానికి మించి ఏమన్నా ఉంటదంటే టీమ్ కాల్స్, టీమ్ హడల్స్, స్ప్రింట్ ఇవుంటాయి. వాటికి మించి ఇంకా ఏమన్నా ఉంటాయంటే క్లయింట్ రిక్వైర్మెంట్ కాస్త డిఫరెంట్‌గా ఉంటది. దాన్ని బట్టి ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ పోకుండా మార్కెటింగ్ స్ట్రాటజీస్ బట్టి ఆ సైట్‌ని మనం ప్రిపేర్ చేస్తాం. పర్ఫార్మెన్స్, లోడ్ బ్యాలెన్సింగ్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ ప్రిపేర్ చేస్తాం. అంతే. దానికి మీకు తేడా అదే. మీరు చేయాల్సింది కూడా అదే. ఉన్నదాన్ని గాకుండా కొంచెం కొత్తగా చేసి, దాన్ని ఎవరైనా కనెక్షన్స్ త్రూ, నెట్వర్కింగ్ త్రూ ట్రై చేయండి అంటే, బట్ నో వన్. ఇలా డబ్బులు కట్టేసి ఈజీగా వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదామంటారు. నిజంగా ఫ్రెషర్‌కి బ్యాక్‌డోర్ జాబ్ అవసరమా అసలు? బ్యాక్‌డోర్ సైడ్ నుంచి వెళ్తే ఎంత సిట్యుయేషన్ వస్తుంది? ఒక ఇన్‌స్టిట్యూట్‌లో, ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వండి అంటే, ఒక ఇన్‌స్టిట్యూట్ గురించి చెప్తారు. అక్క నేను ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిపోవాలనుకుంటున్నా. ఐ యామ్ ఏ 2025 పాస్డ్ ఔట్ అని చెప్తారు. నువ్వు తీసుకునే ఇన్‌స్టిట్యూట్ ఎప్పుడైనా సరే, నువ్వు పిక్ చేసుకునే ఇన్‌స్టిట్యూట్ ఎలా ఉండాలో తెలుసా? దాంట్లో కంపెనీస్ రావాలి. ఊరికనే చదువు చెప్పే ఇన్‌స్టిట్యూట్ మీకెందుకు? మీకు ఆ చదువు యూట్యూబ్‌లో రాదా? యుడిమీలో రాదా? కోర్సెరాలో రాదా? లేకపోతే గిట్‌హబ్ వాడే నీకు ఎంతో ఫ్రీ కోర్సెస్ ఇస్తున్నాడు. మైక్రోసాఫ్ట్ వాడు ఇస్తున్నాడు. గూగుల్ ఇస్తున్నాడు. ఇన్ని కోర్సెస్ ఉండంగా ఎంతో మంది యూట్యూబ్ టీచర్స్ ఉన్నారు టీచింగ్ చేయడానికి. మరి అవన్నీ ఫ్రీగా వచ్చేటప్పుడు నీకు ఓన్లీ కోర్స్ కోసము నీకొక ఇన్‌స్టిట్యూట్‌తో ఏం పని అసలు? థియరిటికల్ నాలెడ్జ్ తప్ప ఇంకేమి ఉండదు ఆ ఇన్‌స్టిట్యూట్స్‌లో. నేను ప నేను కరెక్ట్‌గా చెప్పేస్తున్నా. థియరిటికల్ నాలెడ్జ్ తప్ప ఇంకేమి ఉండదు. చాలా వరకు చాలా ఇన్‌స్టిట్యూట్స్‌లలో. వాళ్ళు సోది చెప్తారు గానీ, అదుంటది, ఇదుంటదని గానీ ఏముండదు. ఒక స్కూల్ వాడు ఎలా చెప్తాడో మా దాంట్లో ఇన్ని ల్యాబ్స్ ఉన్నాయి, అన్ని ల్యాబ్స్ ఉన్నాయి. వాళ్ళు గూడా అదే చెప్తారు. అంతే నేను ఓపెన్‌గా చెప్పేస్తున్నా. మళ్ళీ ఏమన్నా అయిపోని. నాకు సంబంధం లేదు. బట్ మీకు చెప్పేదేంటంటే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవుతున్నారంటే ఫస్ట్ ప్లేస్‌మెంట్స్ ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి. ఎవరినడగాలి? వాళ్ళకి తెలియకుండా, ఇన్‌స్టిట్యూట్ వాళ్ళకి తెలియకుండా అందులో ఉన్న ఆల్రెడీ స్టూడెంట్స్ ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ అవుతున్నారు? వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయా? వాళ్ళకి ప్లేస్‌మెంట్స్ జరుగుతున్నాయా? డ్రైవ్స్ అవుతున్నాయా? మనం చదివితే తెచ్చుకోగలమా అనేది ఆలోచించాలి. అది ఆలోచించకుండా నేను ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిపోతా. బానే ఉంది. వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అందులో వర్క్ చేసే ఎంప్లాయీ ఎప్పుడు ఇన్‌స్టిట్యూట్ గురించి గొప్పలే చెప్తాడు గానీ, చెడు చెప్తాడా? చెప్పడు. మనం అదే నమ్ముతాం ఏమంటే. అంతే. మనం అదే నమ్మేసి ఎళ్ళిపోతాం. మళ్ళీ ఒకవేళ నీకు జాబ్ రాలేదనుకో, మేము ఆ రోజే చెప్పాం గదా నాన్న జాబ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనేసి. మరి మీరు చదివితే గదా వస్తుంది. మీరు ప్లేస్‌మెంట్ టీమ్‌లోకి వస్తేనే గదా మీకు ప్లేస్‌మెంట్ వస్తుంది. డ్రైవ్స్‌కి పంపిస్తాము అంటారు. టైం అయిపోతూ ఉంటుంది. మీలో ప్రెషర్ పెరిగిపోతుంటుంది. మీలో ఒక పక్కన ఫ్యామిలీ, ఒక పక్కన బయట వాళ్ళు జాబ్, జాబ్, జాబ్ అనేసి. దానికన్నా మంచి ప్లేస్‌మెంట్ ఇచ్చే ఇన్‌స్టిట్యూట్ లైక్ నేను ఏ ఇన్‌స్టిట్యూట్ పేరే చెప్పను ఇటువంటి విషయాలలో. ప్లేస్‌మెంట్ ఉంటేనే వెళ్ళండి. చదువుకోవడానికి ఎందుకు? చదువుకున్నాం గదా 4 ఏండ్ల నుంచి. సరిపోదా? బీటెక్‌లో ఉన్నదంతా అదే గదా చదివింది. మళ్ళా ఆడేం చదువుతాము? ఏం చదవం. ఆడుండేదే ఆడ ఉంటది. కావాల్సింది కంపెనీలు. అక్కడ కంపెనీలు రాలేదనే మళ్ళా మనం ఇక్కడికొస్తున్నాం. ఇక్కడ గూడా అదే చూజ్ చేసుకుంటే ఎలా? ఓకే. లెట్స్ స్టాప్ దీస్ థింగ్స్ అండ్ ఐ విల్ షో యూ ద ప్రూఫ్స్. కమ్ ఆన్. సో, ఫస్ట్ నేనిక్కడ చూపిస్తున్నాను గదా! ఇక్కడ చూడండి. ఎంప్లాయ్‌మెంట్ క్యాన్సిలేషన్ అండ్ ట్రైనింగ్ ఫీస్ రీఫండ్. hr@techreachhall.com అర్థమైందా? techreach.hall వాళ్ళు ఫుల్ స్టాక్ టెక్నాలజీ, డేటా సైన్స్ అనేసి ఒక రిక్వైర్మెంట్ అయితే ఇచ్చారు తనకి. ఓకే. యాక్చువల్‌గా తను అడిగింది డేటా సైన్స్ అన్నమాట. ఓకే. కానీ ఎటువంటి డొమైన్ తనకివ్వలేదు. అండ్ నెక్స్ట్ లెట్ మీ షో యూ ద వాట్సాప్ చాట్. ఇక్కడ చూడండి. రీచ్ ఆల్ కంపెనీ వాళ్ళు అతను అడుగుతున్నాడు. వి పెయిడ్ త్రూ యూ సో యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ సార్ దట్స్ వై వీఆర్ ఆస్కింగ్ యూ ఐ డోంట్ నో యూ అంటిల్ యూ కేమ్ టు ఆఫీస్ నౌ యూ ఆర్ సేయింగ్ యూ నో మీ హలో మళ్ళీ అడిగాడు ఎస్టర్డే హలో సార్ యూ టోల్డ్ మీ దట్ 50K విల్ క్రెడిట్ టుడే బట్ స్టిల్ ఐ డిడెంట్ గెట్ యూ విల్ రిసీవ్ ఇట్ బై ది ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ ఆఫ్ ది డే లోపల వస్తుందని చెప్పాడు. ఓకే. నేను అతని నేమ్ అయితే రిమూవ్ చేశాను. ప్లీజ్ క్రెడిట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సార్. తన సాలరీ అడిగాడు ఇక్కడ. తన సాలరీ. తర్వాత ఎటువంటి రిప్లై లేదు. సార్ ప్లీజ్ గివ్ మీ మై మనీ అనేసి స్టార్ట్ చేశాడు అడగడం. ఎస్టర్డే కాదు ఇది. చాలా 6 మంత్స్ బ్యాక్ జరిగిన స్టోరీ ఇది. అప్పుడున్న స్క్రీన్ షాట్స్ ఈరోజు నాకు షేర్ చేశాడు. ఓకే. ప్లీజ్ గివ్ మీ మై మనీ. ఓకే. ఇలా ఇలా
అడగడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ చూడండి 25,000. I don't want to speak anymore regarding this, but still అండ్ షట్ స్టాప్ టాకింగ్ షట్ అంటే నేను నీ మీద లీగల్ యాక్షన్స్ తీసుకుంటా విత్ నోటీస్ అనేసి పెట్టాడనమాట తనకి. ఓకే, లీగల్ నోటీస్ తీసుకుంటా అని పెట్టాడు. నేను తన నేమ్స్ రిమూవ్ చేశాను. ఓకే, అండ్ మీకు ఇంకొకటి చూపిస్తాను, చూసారు కదా. అందుకే బ్యాక్ డోర్ జాబ్స్ వద్దు అనేది ఇందుకే. ఓకే, పక్కా ప్రూఫ్స్ తో చూపించేసాం. నేను ఒక్కటి చెప్తా, ఒక అన్న ఉన్నాడు శివ టెక్ ఛానల్ అనేసి, అన్న ఛానల్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అన్నని నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు. 6,000కి ఫ్రంట్ ఎండ్ ఫుల్ స్టాక్ ఏదో కోర్స్ అయితే 6,000కి నేర్పిస్తున్నాడు. వాళ్ళకి 6,000కి నేర్పించడమే కాకుండా అన్న ఫ్రీలాన్సర్ గా వర్క్ చేస్తాడు. ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఉంటే ఫ్రెషర్స్ కి చెప్తున్నాడు. నేను ప్రతిరోజు అన్నని ఫాలో అవుతున్నా. అలాంటి వాళ్ళని మనం ఫాలో అవ్వమే. అలాంటి వాళ్ళు మనకు అవసరంలా. ఇప్పుడు నేను చెప్తాను చాలా, కానీ ఎవరు మనల్ని లాంటి వాళ్ళని ఫాలో చేయరు. ఎవరైతే మనల్ని మోసం చేస్తారో వాళ్ళని ఫస్ట్ మనం ఫాలో అవుతాం అనమాట. ఓకే, అంతే. ఎవరైనా అంతే, మీరే కాదు, ఎవరి మెంటాలిటీ అయినా అంతే. ఓకే, ఇప్పటికైనా మారండి. ఇలా డబ్బులు కట్టి జాబ్కి వెళ్ళాలి అనే ఆలోచన మార్చుకోండి. మార్చుకొని నేను ఎట్లా ఒకటి చెయ్యాలి అని ఆలోచించుకొని అన్న ఛానల్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఎవరికైనా తెలియకపోతే అన్న మోస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కి అందరికీ అన్న తెలిసే ఉంటది. శివ అన్న, లైక్ అన్న ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మీకు తెలిసే ఉంటది మోస్ట్లీ. సో అన్నను కూడా మీరు అడ్వైజెస్ అడగచ్చు. ఓకే, that's all about the video and please subscribe to our channel. Thank you. Bye.